షాకింగ్ ఎలిమినేషన్ ఇది బిగ్ బాస్ హౌస్లోనే ఈ సీజన్ 8లో ఇన్ని వీక్స్లోని దాదాపు 10 వారాలు గడిచాయి. షాకింగ్ ఎలిమినేషన్. అవినాష్ అయితే ఎలిమినేట్ అయ్యాడు. రెండవసారి మెగా చీఫ్గా సెలెక్ట్ అయిన తర్వాత అవినాష్ ఎలిమినేట్ అవ్వడం ఏంటి? అసలు అవినాష్ ఓటింగ్స్లో బాగానే ఉన్నాడు. నిఖిల్ వీళ్ళందరూ టాప్లో ఉన్నారు. అంటే లీస్ట్లో ఎవరున్నారంటే విష్ణుప్రియ, పృథ్వీ, లేకపోతే ఇంకొకరు యష్మి. వీళ్ళ ముగ్గురే వీక్లో ఉన్నారు. అంటే స్టార్టింగ్ నుంచి లీస్ట్లో ఉన్నది వీళ్ళు. అవినాష్ పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా ఓట్స్ సూపర్ ఉన్నాయి. అలాంటిది అవినాష్ ఎలిమినేట్ అవ్వడం ఏంటిది? చాలా వరకు అన్ఫేర్ ఎలిమినేషన్ ఇది. బిగ్ బాస్ అంటే కొన్ని అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగితే మనకి ఒకనొక సీజన్లో యాంకర్ రవి కానీ ఇంకొంతమంది చాలామంది ఉన్నారు. సో ఈ సీజన్కి వచ్చేసరికి అన్ఫేర్ ఎలిమినేషన్ అవినాష్ది. ఇది 100% పక్కా నాకు అనిపిస్తుంది. అన్ఫేర్. అసలు పృథ్వీ ఏం ఆడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎలా ఉంచుతున్నాడో అర్థం కావట్లేదు. పృథ్వీ టేస్ట్ ఏదో కూడా స్టార్టింగ్లో వెళ్ళిపోవాల్సింది. తర్వాత తన టైం బాగుండి ఏదో ఉన్నాడు. ఇప్పుడైతే గేమ్ బాగుంది కాబట్టి తన టాప్ 5కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అవినాష్ సూపర్ ఆడుతున్నాడు భయ్య. పృథ్వీ కానీ విష్ణుప్రియ కానీ ఏది లేదు. సో నాకైతే చాలా అన్ఫేర్ ఎలిమినేషన్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.